సో ఇవాళ ముచ్చట్లు ఏంటంటే కమ్ స్పెండ్ ఎ డే విత్ మీ యాజ్ ఎ మెకానికల్ స్టూడెంట్. లెట్స్ డూ ఎ క్విక్ ఫిట్ చెక్. శ్రావ్య బానే ఉంటాం, వస్తే అంతా మాదే. ఛానల్ నాదా నీదా? మార్చేసి లహరి టాక్స్ అని పెట్టుకుంటా నేను. సో ఇప్పుడు మనతో ఇంకొక మెకానికల్ స్టూడెంట్ అయితే ఉన్నారు. వాళ్ళ పేరేంటో కనుక్కుందాం. హాయ్, సంజయ్. వాళ్ళ తడుస్తున్నాం మేము. ఇది మా అమ్మ చూడాలి. అవుతుంది క్లాస్ 2K టైం అయిపోయింది. బట్ సో ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. యాక్చువల్లీ చాలా బాధలో ఉన్నాను ఫ్రెండ్స్ నేనైతే. ఇప్పుడు మేము వానలో తడుస్తున్నాం. ఈవెంట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. హలో గాయ్స్, నేను మీ అక్షిత. సో ఇవాళ ముచ్చట్లు ఏంటంటే కమ్ స్పెండ్ ఎ డే విత్ మీ యాజ్ ఎ మెకానికల్ స్టూడెంట్ ఇన్ VITAP. అండ్ ఇవాళ ఈవినింగ్ కూడా చాలా ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి. కల్చరల్ ఈవెంట్స్ అండ్ హ్యాకథాన్స్ ఏవేవో జరుగుతున్నాయి. 4 to 8 o'clock అయితే ఈవెంట్స్ ఉన్నాయి. ఇఫ్ పాసిబుల్ అన్ని కవర్ చేద్దాం, ఎందుకంటే నాకు ఎలానో 4 to 6 కాలి. ఇంకా 4 to క్లాసెస్ లేవు. 4 దాకే క్లాసెస్, తర్వాత క్లాసెస్ అయిపోతాయి. సో మనం 3 ఈవెంట్స్ ఉన్నాయి. 3 ఈవెంట్స్ కవర్ చేద్దాం. సో లెట్స్ గో. సో టైం వచ్చి 8:45 అవుతుంది. 9కి మా ఇద్దరికి క్లాస్ ఉంది. నేనేమో రెడీ అయిపోయాను, కానీ లేట్గా లేసాను నేను. కానీ నేను గబాన్ రెడీ అయిపోయాను, తను ఇంకా రెడీ అవుతుంది. టైం సెన్స్ లేదు శ్రావ్య నీకు. లెట్స్ డూ ఎ క్విక్ ఫిట్ చెక్. టైం 8:57 అయింది. మేము ఉడుకుతున్నాం క్లాస్కి. కాల్ చేసి తిడుతున్నారు క్లాస్కి, గబ్బాన్ రండి రండి అని. నాకేమో ల్యాబ్ ఉంది. నీకు క్లాసా? క్లాస్ STS. సో బాయ్, విల్ మీట్ యూ అగైన్. రన్నింగ్ పర్లేదు, రన్ చేయబడలేదు. చిన్నగానే లేట్ అయినా పర్లేదు. సార్తో మాట్లాడుకుందాం. శ్రావ్య హాయ్. సో మేమైతే ఇప్పుడే క్లాస్కి వచ్చాం. ఇది మా మ్యానుఫ్యాక్చరింగ్ క్లాస్ అన్నమాట. ఇప్పుడైతే మాకు అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాబ్ ఇది. అంటే 3D ప్రింటింగ్ అవన్నీ చేస్తాం ఇక్కడ. ఇవన్నీ లేత్ మిషన్, 3D ప్రింటింగ్ మిషన్ అవన్నీ ల్యాబ్లో ఉంటాయి. అంటే అని చెప్పేవాళ్ళు నాకు రాయాలని. సో హలో గైస్, మాకు ఇప్పుడే ల్యాబ్ అయిపోయింది. సో మేము క్లాస్కి వెళ్తున్నాం. మాకు ఇప్పుడు STS. మీకేం క్లాస్? జర్మన్. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. జర్మనేనా నువ్వు మాట్లాడింది? Ich bin సంజయ్, ich bin అక్షిత. అయ్యబ్బో, జర్మన్ నేర్చుకుంటున్నాడు, తెగ జర్మన్ మాట్లాడుతున్నాడు. మానబడుతుంది గైస్. సో మాకు ఇప్పుడు STS క్లాస్. మేమేమో మెకానికల్ స్టూడెంట్స్, బట్ మేము CSE కూడా నేర్చుకోవాలి. సో ఇప్పుడు మాకు జావా బేసికల్లీ. నేను అక్కడ ఏదో టైప్ చేస్తున్నాను అనుకోబాకండి. జస్ట్ ఊరికనే ప్రింట్ స్టేట్మెంట్లో ఒకటి ప్రింట్ చేయడానికి టైప్ చేశాను అంతే. అదేంటో నెక్స్ట్ చూపిస్తాను చూడండి. సో గైస్ యా, మనతో అయితే ఇప్పుడు ఒక మెకానికల్ స్టూడెంట్ అయితే ఉన్నారు. సో మనం వాళ్ళని ఇంటర్వ్యూ చేద్దాం. సో మీ పేరేంటో చెప్తారా?
Hello everyone, I'm Lahari, currently studying third year of mechanical engineering. So I'm here to మనకి ఇంగ్లీష్ అయిన వద్దు కానీ ఇవాళ నేను మీకు మెకానికల్ ఎలా ఉంటుంది, ఏం చేస్తాం, అసలు ఎందుకు ఏంటి అని చెప్పబోతున్నాం. ఈ పిల్లకి నాకు అసలు ఎలాంటి సంబంధము లేదు లేదు ఏమన్నా తిక్కగా మాట్లాడితే ఈ పిల్ల తిక్కదు అనుకోండి, కానీ నన్ను అనుకోవద్దు. ఓకే, ఇప్పుడు మీరేంటి మెకానికల్ కోరా లేదంటే స్పెషలైజేషన్ లహరి? నేను మెకానికల్లో రోబోటిక్స్ స్పెషలైజేషన్ తీసుకున్నాను. అంటే మెకానికల్లో కోర్, రోబోటిక్స్, ఆటోమోటివ్ డిజైన్స్ అని ఉంటుంది. సో నేను రోబోటిక్స్ తీసుకున్నాను. ఆటోమోటివ్ డిజైన్స్ చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. కోర్ ఈ మేడం తీసుకున్నారు. యా, నేనైతే కోర్, నేనేం స్పెషలైజేషన్ తీసుకోలేదు ఎందుకంటే నాకు క్లారిటీ లేదు నాకు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందని చెప్పి. సో నేను ప్రస్తుతానికి కోర్, నేను ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ స్పెషలైజేషన్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? మ్యాథ్స్ తప్పితే అన్ని ఒక రకంగా ఇష్టమే. మెకానికల్లో ఉండేవే మ్యాథ్స్ కదా. మ్యాథ్స్ ఉంటాయి కానీ M1 M2 ఉంటాయి కదా, అవి తప్పితే అన్ని ఇష్టమే. ఇప్పుడు యూ విల్ గెట్ టు సీ సమ్ ఆటోమోటివ్ డిజైన్ స్టూడెంట్స్ అన్నమాట వస్తారు. వీళ్ళు మేము ఇక్కడ వీడియో తీస్తామంటే అల్లదుకు అక్కడ నుంచి మా ఫ్రెండ్స్ వస్తున్నారు. సో మనం వాళ్ళతో కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ చేద్దాం, వాళ్ళతో కూడా మాట్లాడదాం. స్టే ట్యూన్డ్. సో ఇప్పుడు మనతో ఇంకొక మెకానికల్ స్టూడెంట్ అయితే ఉన్నారు. వాళ్ళ పేరు ఏంటో కనుక్కుందాం. హాయ్, పేరు సంజయ్. ఏం చదువుతున్నాను? మెకానికల్ ఎన్నో ఇయర్? బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్. వాట్ ఈస్ కొంచెం మాకే వినిపించాలి కదా. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ సంజయ్? స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఫేవరెట్ సబ్జెక్ట్ అంట. మీరు ఏమైనా జూనియర్స్ ఏమైనా గైడెన్స్? యా ఆఫ్ కోర్స్. ఆ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అన్న మాట నాకు లెఫ్ట్ సైడ్ ఉండి రైట్ సైడ్ వచ్చింది. ఓకే ఓకే, డోంట్ ఫైట్. ఓకే, ఇది అడుగుదాం అనుకున్నాను. ఏంటి జూనియర్స్ కి ఏమైనా గైడెన్స్ ఇద్దాం అనుకుంటున్నావా? అనుకుంటే ఏం గైడెన్స్ ఇస్తావు? నథింగ్, కాలేజీలో ఎంజాయ్ చేయండి అంటే ఇంకేం లేదు, చదువుకుంటా పోండి. మీరు ఏమన్నా చెప్తారా అలా? నేను ఇస్తాను గైస్. అన్ని క్లాసులు పోకండి, కొన్ని బంక్ కొట్టి ఫ్రెండ్స్ తో తిరగండి. ఫస్ట్ ఇయర్ లోని ఫ్రెండ్స్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ లో నువ్వు ఎన్ని గ్రేడ్స్ వచ్చాయని చూసుకో, ఎన్ని క్లాస్ బంక్ కొట్టావని చూసుకో. క్లాసులు బంక్ కొట్టేదే గుర్తుంటది. నీకు ఎంత చదివావు, ఎన్ని వచ్చాయని గుర్తుండదు. ఫస్ట్ సెమిస్టర్ లోని రాగానే మొత్తం బయట తిరిగి మొత్తం కాలేజ్ మొత్తం చుట్టేయండి, ఏం కాదు. అప్పుడు ఫ్రెండ్స్ ఎక్కువ అవుతారు. ఎవరైనా వాగుడుకాయ, ఈ పిల్లలు లాంటి వాగుడుకాయ ఉంటారు చూసారు, అట్లా అలాంటి వాళ్ళని ఒక ఫ్రెండ్ చేసుకున్నా అందరూ ఒక గ్రూప్ అవుతారు. సో గైస్, యా ఇప్పుడు లహరి అయితే ఫిట్ చెక్ చేస్తుందంట. మనం చూద్దాం ఆ ఫిట్ చెక్ ఏంటో. హలో గైస్, సో డౌన్ టు అప్ వద్దాం. నా క్రాక్స్ ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను, ఆఫర్లో వచ్చాయి. ఐ పేడ్ లైక్ 300 to 400. ఓవర్ యాక్షన్. నా జీన్స్ అర్బానో ఫ్యాషన్ 700. నా పైన టాప్ DNMX అండ్ ఇట్ కాస్ట్ లైక్ 350. నా ఐడి కార్డ్ 500 రూపీస్. కాస్ట్లీ ఎస్టేట్ లేదు, నా జీన్స్ ఉంది. ఐడి కార్డ్ ఫ్రీగా ఇచ్చారు, ఒకవేళ పోగొట్టుకుంటే 500 లాస్ట్ ఇయర్ వరకు. ఇప్పుడు నుంచి అండ్ నైట్ డ్రెస్లు వేసుకొని కూడా రావచ్చు, కాకపోతే ఐడి కార్డ్ ఉంటే చాలా ఎట్లా అన్న పంపిస్తారు. నైట్ డ్రెస్లు తీసుకుని మీరు కంఫర్టబుల్ గా ఉంటారు. ఐ థింక్ వాళ్ళు ఆల్ ఫ్రెషర్స్ అనుకుంటా. మీరు కంఫర్టబుల్ గా ఉంటారు, ఫ్యాకల్టీ ఉండరు. నా వీడియోలోకి రాలేదు, ఎప్పుడు పిలిచినా వచ్చారు. వచ్చిన వాళ్ళు వీడియో మొత్తం గబ్బులు చేస్తున్నారు. రానంత వరకు బానే ఉంటాం, వస్తే అంతా మాదే. ఛానల్ నాదా నీదా? మందది. మార్చేసి లహరి టాక్స్ అని పెట్టుకుంటా నేను. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? రెయిన్ వస్తుంది గైస్. కాత్యాయిని ఒరే సంజయ్, ఇదేమి పాటరా? ఇల్లు క్యామియా వాన గ్యాస్ చాలా ఎక్కువ పడుతుంది. వాన వెల్లువాయి రేపు తద్దినం ఇదంతా కల్పితం మాత్రమే. హెవీ వాన కమింగ్, డ్రెస్ తడిచిపోయింగ్. ఇట్స్ నైస్. తడుస్తున్నాం మేము. ఇది మా అమ్మ చూడాలి. You have social conscience. You have civic sense. Come here. You said. ఆంటీ, నేను చెప్పాను ఆంటీ షర్ట్లో నడవమని. షర్ట్స్ లేవమ్మా. పరిగిస్తే జారుతామని చెప్పి పరిగెట్లేదు ఆంటీ. నోటీస్, యాక్చువల్లీ 4 to 6 ఈవెంట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు వాన పడుతుంది. ఇప్పుడు ఆ ఈవెంట్స్ ఉంటాయో లేదో తెలీదు, బట్ ఇట్స్ నైస్. సెలిపుట్టింగ్, వాన కమింగ్. నాకు మళ్ళీ 2 o'clock క్లాస్ ఉంది. 2 o'clock క్లాస్ ఉన్నా. వాన తడడం ఈజ్ ఇంపార్టెంట్. సో గైస్, యా ఇప్పుడే రూమ్కి వచ్చాం. డ్రెస్ మొత్తం తడిచిపోయింది, డ్రెస్ మార్చేసుకోవాలి. సో యా అయిపోయి రూమ్కి వచ్చి డ్రెస్ మార్చేసి, తడిచిపోయింది మొత్తం డ్రెస్ మార్చేసాను. ఇప్పుడు లంచ్ తినడానికి వెళ్తున్నాను. మీకు ఒకటి చూపిస్తాను. వాన చూడండి, భయంకరంగా పడుతోంది, చూపిస్తాను. టైం
ఉంది, క్లాస్ 2K టైం అయిపోయింది. బట్ బాగా వాన పడుతుంది. సో మేము మురుగుతున్నాం. ఎందుకు లేట్ అంటే వాన పడుతుంది సార్ అని చెప్పేస్తాం. రోజు ఏదో ఒకటి చెప్తాం, మిస్ ప్రాబ్లమ్ అని రోజు చెప్తాము, కాళ్ళు నొప్పులు పుట్టినాను ఒకసారి చెప్తాం, ఒకసారి లిఫ్ట్లో స్టక్ అయిపోయామని చెప్పాం. ఇందాక తడిసిపోయినా. కానీ మా సార్ చాలా మంచి వాళ్ళు, కానీ ఏమనుకున్నా క్లాస్లోకి రాణిస్తున్నారు. క్లాస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాం. చూద్దాం సార్ రాణిస్తారో లేదో. సో క్లాసెస్ అయిపోయాయి. మేమైతే ఇప్పుడు పాటరీ క్లాస్కి వెళ్తున్నాం. పాటరీ క్లాస్ కాదు, పాటరీ వర్క్షాప్. చూద్దాం అక్కడికి వెళ్ళి చూడాలి ప్లేసెస్ ఉంటాయో లేదో. మేమైతే ఇక్కడ పాటరీ వర్క్షాప్కి అయితే వచ్చాం. బట్ ఇక్కడ చాలా రష్ ఉంది. లిటరల్లీ అసలు స్పేస్ లేదు, గాలి కూడా ఆడలేదు, అంతమంది జనాలు ఉన్నారు. సో మేము ఇంకా వద్దులని చెప్పి బ్యాక్ రిటర్న్ అయిపోయాం. సో ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. యాక్చువల్లీ చాలా బాధలో ఉన్నాను ఫ్రెండ్స్ నేనైతే. శ్రావ్య అది పరిగా రెడీ అయ్యి మరి బయటకు వచ్చింది. అసలు నాకు ఆఫ్టర్నూన్ అంతా ఖాళీ అని చెప్పానా మీకు. 3:30కి వద్దాం అనుకున్నాం. బట్ ఈవెంట్ అంటే ఎక్కువ మెంబర్స్ అయిపోయారు. అంటే ఫస్ట్ 50 అన్నారు. బట్ ఫస్ట్ 50లో నిల్చో ఉన్నాము, కానీ చాలా రష్ అయిపోయింది. ఇంకా లోపలికి కూడా అలో చేయలేదు. ఇంకా అంత మందిలో ఎందుకు తోసుకుంటా వెళ్దాం అని చెప్పి మేమైతే ఈవెంట్కి వెళ్ళలేదు. వెనక ఎవరో అక్కడ చూస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాన పడుతుంది. సో ఈవెంట్స్ అన్ని మోస్ట్లీ క్యాన్సిల్ అయిపోయినట్టు అనిపిస్తున్నాయి. మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ ఈవెంట్ జరగట్లేదు. ఓకే బాయ్. మీరు వెనక చూస్తున్నట్టంటే వెనక ఎవరో చూస్తున్నారు అన్ని నాకు తెలిసి స్టూడెంటా ఫ్యాకల్టీ అంట. ఓకే బాయ్ గైస్. ఇప్పుడు మేము వానలో తడుస్తున్నాం. ఈవెంట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. మళ్ళీ ఇస్తాం. ఈవెంట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. సో అందుకని మేము వానలో తడుచుకుంటూ ఫొటోస్ తీసుకుంటున్నాం. గైస్ మేము ఇప్పుడు ఫుడ్ స్ట్రీట్ లోకి పోయి కాఫీ తాగేసి ఫొటోస్ తీసేసుకొని వాన కూడా ఆగిపోయింది. ఇప్పుడైతే మేము క్యాంపస్ చుట్టూ వాకింగ్ చేస్తున్నాం. ఐ షో యూ ఫ్రెషర్స్ పేరెంట్స్. ఫ్రెషర్స్ పేరెంట్స్. యా ఓకే, ప్రస్తుతానికి బాయ్. సో ఈవెంట్స్ అయితే మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి అనుకున్నాం. బట్ వాన తగ్గినాక కండక్ట్ చేశారు. యాక్చువల్లీ 3 ఉండాలి, ఒకటైతే కండక్ట్ చేయలేదు. బట్ మిగతా 2 అయితే కండక్ట్ చేశారు. ఒకటి వచ్చి డాన్స్ వార్ టైప్ బాస్కెట్బాల్ కోర్ట్లో జరిగింది. ఇది ఒకటి ఈవెంట్ జరిగింది లైక్ డాన్స్ టైప్ ఆఫ్ థింగ్, మొత్తం డాన్స్ వార్ అన్నమాట. అండ్ ఇంకోటి ఫ్లాగ్ పోల్ దగ్గర కరోకే నైట్ జరిగింది, అంటే మొత్తం సింగింగ్ అన్నమాట. సో మొత్తం అందరూ సాంగ్స్ పడారు మంచిగా. అండ్ కాసేపు అలాగా డాన్స్ చూసి అండ్ కాసేపు అలా సాంగ్స్ అయితే ఎంజాయ్ చేశాం. ముచ్చట్లయితే ఇవి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ and subscribe to Akshi Talks. బై గైస్.